కదా. ఇంకోటి ఇన్ఫినిటీ అని ఉంది కదా, అనంతం అని చెప్పేదానికి అది కనుక అది ఆ కాన్సెప్ట్ వచ్చింది గెలీలియో. ఓకే, నువ్వు గొప్ప మ్యాథమెటిషియన్ కరెక్టే, కానీ అది నీ ప్రొఫెషన్. నువ్వు నీ పరిధులు దాటి, నీ లిమిట్స్ దాటి దైవిక విషయాల్లోకి వస్తున్నావు, బైబిల్ చెప్పేదానికి వ్యతిరేకంగా చెప్తున్నావు నువ్వు అనేసి అతని మీద వీళ్ళు కూడా చూశారు, బైబిల్ని చదివారు. చదివి నువ్వు ఈ వాక్య భాగాల ప్రకారంగా నువ్వు దేవదోషం చేస్తున్నావు, నీకు శిక్ష ఏంటంటే నీ ఇంట్లో నుంచి బయట రాకూడదు, నువ్వు చనిపోయేంత వరకు హౌస్ అరెస్ట్ అనమాట. 1633లో ఆ యొక్క తీర్పిచ్చారు. 1642లో చనిపోయాడు అతను, ఇంట్లో చనిపోయాడు. అయితే ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి అన్నగారు దాదాపు ప్రతి సండే ఇక్కడికి అన్నగారు ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా ఇద్దరు వస్తూ ఉంటారు. అంత మాత్రమే కాకుండా దసరా అప్పుడు 4 రోజుల సెమినార్ జరిగింది. ఆ సెమినార్లో తండ్రి కొడుకులు ఇరువురు సెమినార్కి అటెండ్ అవ్వటం జరిగింది. అంటే అన్నను చూడటం కూడా అప్పుడే నేను ఫస్ట్ టైం. ఎలా పరిచయం అని అంటే, దేవుడు మనుషుల చేత ఒక టెక్నాలజీని నిర్మించాడు. ఆ టెక్నాలజీ ఏంటి అంటే యూట్యూబ్. అది లోకంలో బతుకు తెరువు కోసం అందరూ వాడుతుంటే మనం మాత్రం సర్వసత్యాన్ని ప్రపంచాన్ని అందించడం కోసం వాడుతున్నాం. దాని ద్వారానే చాలా మంది ప్రపంచవ్యాప్తంగా వాస్తవాలను గ్రహించగలుగుతున్నారు, సర్వసత్యాన్ని తెలుసుకోగలుగుతున్నారు. ఏది సత్యం ఏది అసత్యం అనేటువంటి ఆలోచించుకోవటం నేర్చుకోవటం మాత్రమే కాకుండా వాటితో పాటు ఒకే గూటి పక్షులు ఒక చోటికి చేరటం కూడా దీని ద్వారా జరుగుతుంది. అంటే ఒకే రకమైనటువంటి ఆలోచన, ఒకే రకమైనటువంటి విధానం ఉన్నటువంటి వారు కూడా ఒక చోటికి చేరుకోవటానికి చక్కగా ఉపయోగపడుతుంది. సో అన్నగారు యూట్యూబ్ ద్వారానే చూసి విని ఎస్ ఇది సర్వసత్యం అని గ్రహించి మనతో కాంటాక్ట్ అవ్వటం, మనతో పరిచయం అవ్వటం జరిగింది. కనుక ఆ అన్నగారు దేవుడు తన ద్వారా మనకి ఏం అందిస్తాడో మనం వినే ప్రయత్నం చేద్దాం. సో కొన్ని విషయాలు నేను అన్నగారితో మామూలుగా మాట్లాడేటప్పుడు విన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అన్న కూడా చాలా పరిశోధన చేశారు, చాలా నేర్చుకొని ఉన్నారు అనేటటువంటి విషయం అర్థమైంది. సో అన్నకు ఉన్నటువంటి నాలెడ్జ్ నుంచి కూడా నేను నేర్చుకోవాలి. నేను ఎప్పుడు ఆలోచించేటటువంటి విధానం ఏంటంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరు వచ్చినా నా నుంచి నేర్చుకోవాలనుకునేటటువంటి వారి దగ్గర కూడా నేను నేర్చుకుంటా. ఏదో ఒక విషయం ఏదో ఒకటి నేర్చుకుంటూ సాగాలి. ఎందుకంటే బైబిల్ ముందు మనం అందరం నిత్యం విద్యార్థులమే. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ మన మధ్యలో ఉన్నటువంటి అన్నగారు వచ్చేసి దేవుని మాటలు అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రేమ్ సాగర్ అన్నగారు. దేవాది దేవుడును మన సృష్టికర్త అయిన తండ్రి నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నుండి, మన బోధకుడైన పరిశుద్ధాత్మ నుండి శుభాభివందనములు. మన యొక్క వాక్య పరిశీలన ఒక ప్రశ్నతో మొదలు పెడతాం అనుకుంటున్నాను. మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి చెప్తారా? ఇంతకుముందు 9, ఇప్పుడు 8. తీసేసింది ఏంటి? ప్లూటో. ఎందుకు తీసేశారు దాన్ని? డిఫరెంట్గా చెప్పగలవా? ఏంటంటే చెప్తున్నాను కదా, సైన్స్కి ఉన్న ఒక విశిష్ట గుణం అన్నమాట. కొన్ని లక్షణాలు పాత కాలంలో ఉన్న థియరీస్ ప్రకారంగా 9 గ్రహాలని వారు గుర్తించడం జరిగింది. ప్లూటోని అది సరి అయిన ప్రమాణంలో లేదు. దాని యొక్క కక్ష ఉంది కదా, ఆ కక్షలో అది ఒక్కటే తిరగాలి ఏదైతే వీళ్ళు అనుకున్న నిర్వచనం ప్రకారం. దానితో పాటు మరిన్ని చిన్నవి కూడా దానిలో పరిభ్రమిస్తున్నాయి సూర్యుని చుట్టూ. కాబట్టి ఈ కొత్త మోడర్న్ థియరీస్ని బేస్ చేసుకొని అది ఒక డ్వార్ఫ్ ప్లానెట్, అంటే మరగుజ్జు గ్రహమే కానీ పూర్తి స్థాయి గ్రహం కాదు అని నిర్ణయించడం జరిగింది. 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ వాళ్ళు చేశారు. డిక్లేర్ చేసిన తర్వాత మనం అందరము దాన్ని పాటిస్తున్నాం కదా, నమ్ముతున్నాం. కానీ మనలో ఇక్కడ ఎవరైనా సరే
భూమి గోళాకారంగా ఉందని కానీ, ఓకే, సూర్యుడు చుట్టూ తిరుగుతుందని కానీ, సూర్యుడి చుట్టూ ఈ 9, 8 గ్రహాలు ఉన్నాయని కానీ చూసామా? ఎవరైనా చూసామా దీన్ని? నమ్ముతున్నాం కదా? నమ్ముతున్నాం కదా? ఎందుకు బట్టి నమ్ముతున్నాము? మనకి స్కూల్లో అది చెప్తున్నారు, ఇంట్లో చెప్తున్నారు, ఎవరు అడిగినా అది చెప్తున్నారు, అందుకు నమ్ముతున్నాం మనం. అంతే. మనం ఎవరు చూడలేదు, చూసామా? అంతరిక్షంలోకి వెళ్ళి మనం చూసామా భూమి ఎట్లా ఉందో? వాళ్ళు ఏం చెప్తే నమ్ముతున్నాం అంతే, ఇంకేం లేదు అక్కడ. వాళ్ళు చెప్తే మనం నమ్ముతున్నాం అది నిజమని. ఎవరన్నా ఇప్పుడు లేదు లేదు అదంతా తప్పు, భూమి చుట్టూ తిరుగుతున్నాయి, బయటకు వచ్చి చూడు, నువ్వు సూర్యుడు ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకి వెళ్తున్నాడు, కనిపిస్తుంది కదా నీకు, ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి నీకంటే ఏం చెప్తాం మనం? కాదు కాదు, మా టీచర్ చెప్పారు, మా నాన్న చెప్పారు, అది కరెక్ట్. ఎందుకంటే నాకు తెలియకపోవచ్చు కానీ వాళ్ళకి తెలుసు కాబట్టి అది నిజమే చెప్పుంటారు. వాళ్ళు చెప్పారంటే అది అబద్ధమై ఉండదు అని నమ్ముతున్నాం. ఒక రకంగా అది కూడా గుడ్డిగా నమ్మటమే. మనం యాక్చువల్గా ఏంటంటే మన స్టడీస్లో మనకి చెప్పుంటారు ఎలా భూమి గోళాకారంగా ఉంది. అది ఒక పెద్ద చాలా సంవత్సరాల పాటు నడిచింది అది. కొంతమంది భూమి చుట్టూ ఓడలో ప్రయాణిస్తే మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చారు. ఎక్కడ బయలుదేరారో మళ్ళీ చుట్టూ తిరిగి అదే ప్రదేశానికి వచ్చారనమాట. కొలంబస్ కూడా ఇండియాకి దారి కనుక్కుంటామని ఈ సైంటిస్టులు ఏదో చెప్తున్నారు, భూమి గోళాకారంగా ఉందని, నేను ఇటు పోతే ఇండియానికి చేరుకుంటాననేసి సగ దూరం పోయాలకి అమెరికా వచ్చింది అతనికి. అది ఇండియా అనుకున్నాడు. కొద్ది దూరం పోయిన అతను కాలం తర్వాత వాస్కోడి గామా ఏంటంటే అంచును పట్టుకొని వచ్చాడు, వచ్చి మన ఇండియాకి వచ్చాడు కదా. అలా ఆ టైంలో వాళ్ళంతా పరిశోధన చేసి మనకి చెప్పారు. మనకి స్కూల్ ఏం చేస్తున్నారంటే అవన్నీ కట్ చేసేసి భూమి గోళాకారంగా ఉంది నేర్చుకో, సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు నేర్చుకో, ఓకే, 9 ఇప్పుడు 8 ఉన్న గ్రహాలు నేర్చుకోమని చెప్తున్నారు, నేర్చుకుంటున్నాం. కానీ అది సరి అయిన పద్ధతి కాదు. మనకి అవగాహన కలగాలంటే ఎందుకు అని మనం ప్రశ్నించాలి. ఇది మన యొక్క అన్ని విషయాలకి అప్లై చేస్తుంది. యేసు ప్రభు దేవుడిని చెప్పారు. ఎవరు చెప్పారు? చర్చిలో చెప్పారు, క్రైస్తవులందరూ చెప్తున్నారు, కాబట్టి అది నిజం. నువ్వే చెప్తున్నావు తేడాగా ఉంది, ఇది నువ్వు తప్పు. ఎందుకంటే వాళ్ళకంటే గొప్పవాడురా, వాళ్ళకి తెలియదు నీకు తెలుసా? కాదు, వాళ్ళు చెప్పినా నేను చెప్పినా అది బైబిల్లో ఉంటుంది చదువుతాము అని ఉండదు, లేకుండా చేస్తున్నాను అనమాట. దేవుడు ఏం చెప్పాడు? నా ప్రియ కుమారుడు చెప్పాడు యేసు ప్రభు వారిని. సాతాను చెప్పింది నువ్వు దేవుని కుమారుడు దూకని చెప్పింది. నువ్వు దేవుడైతే దూకని చెప్పిందా? నువ్వు దేవుని కుమారుడా దూకైతే అనింది కదా. యేసు ప్రభు ఏం చెప్పాడు? నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు చెప్పాడు కదా. యేసు ప్రభు కూడా చెప్పాడు. పేతురు ఏం చెప్పాడు? అది చెప్పాడు కదా, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు చెప్పాడు. అట్లా బైబిల్లో ఏ ప్రాముఖ్యమైన క్యారెక్టర్ తీసుకున్నా, ఏ యొక్క పత్రిక కానీ ఏం తీసుకున్నా మాత్రం తీసుకున్నా కూడా స్పష్టంగా మనకు ఉంటుంది. కానీ అది ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎందుకు దాన్ని మిస్ అవుతున్నారంటే అందరు చెప్తున్నారు, మనం కూడా మనం నేర్చుకోవాలా, మనం నమ్మాలి. ఓకే, ఇప్పుడు సైన్స్లో గొప్ప గుణం ఉందన్నమాట, పరిశోధన అనేది దాంట్లో ఉంటుంది. అది మనం అలవర్చుకోవాలి. మనం కూడా గుడ్డిగా ఏది నమ్మకూడదు, పరిశోధన చేయాలి తప్పనిసరి. ఎందుకంటే ఇప్పుడు సైన్స్ అనేది మన బ్రతుకు తెరువు కోసంగా నేర్చుకునే విషయం. ఇది మన జీవితానికి సంబంధించింది. దీంట్లో ఎంత సీరియస్గా ఉండాలి మీకు చెప్తున్నాను. ఒక 500 సంవత్సరాల క్రితము ప్రతి ఒక్కరు కూడా, భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరు, సైంటిస్టులు కానీ ఎవరైనా సరే, భూమి చుట్టే ఈ సూర్యచంద్రులు తిరుగుతున్నాయి అని నమ్మారు. ఆ టైంలో క్యాథలిక్ చర్చ్ కూడా దాన్ని సపోర్ట్ చేసింది బాగా. ఎందుకంటే వాళ్ళకి కొన్ని వచనాలు బైబిల్లో చూశారు వాళ్ళు. దాని ప్రకారంగా బైబిల్ ప్రకారంగా భూమి స్థిరంగా ఉంది, సూర్యచంద్రులు అన్ని కూడా మన భూమి చుట్టూ తిరుగుతున్నాయి అని వాళ్ళు నమ్మారు. ఆ వాక్యాలు ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మీరు ఇంటికి వెళ్ళి పరిశోధన చేయండి. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఉంది కదా, మంచిగా ఉపయోగించుకుందాం. ఏ వాక్యాలను బట్టి, ఏ రెఫరెన్స్లను బట్టి క్యాథలిక్ చర్చి ఆ రోజుల్లో భూమి చుట్టూ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు తిరుగుతున్నాయి అని చెప్పారు, భూమి కదలకుండా ఉందని ఏ వచనాల గురించి చెప్పారు
వాళ్ళు కూడా వచనాలను బట్టి చెప్పారు. ఆ వచనాలని అర్థం చేసుకున్న దాంట్లో పొరపాటు అన్నమాట. సరే, మొదట అర్థం చేసుకున్నారు. సైన్స్ అనేది ఏంది? సత్యాన్ని చెప్తుంది. అది సత్యాన్ని చెప్పినప్పుడు వీళ్ళు కొత్త కోణాలను చూడడం మానేసి దాన్ని పట్టుకున్నారు అన్నమాట. 500 సంవత్సరాల క్రితము కోపర్నికస్ అనే ఒక శాస్త్రవేత్త చేశాడంటే, మొదటిసారిగా, అంటే అతను కంటే ముందు బ్రూనో చెప్పాడంట. కానీ కోపర్నికస్ ఏంటంటే, అంటే మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేశాడు. సూర్యుని చుట్టూ తిరుగుతున్నది భూమి, మన యొక్క భూమి చుట్టూ సూర్యుడు తిరగట్లేదు అనేసి కొన్ని ఈక్వేషన్స్ అనేవి ప్రతిపాదించాడు. ఆ తర్వాత దాన్ని క్యాథలిక్ చర్చి దాన్ని వ్యతిరేకించింది. మీరు చెప్పేది తప్పు అనింది. అప్పటికి థియరీలుగానే దాన్ని చూశారనమాట. అది థియరీ వచ్చింది, ఈక్వేషన్స్ వచ్చాయి. తర్వాత కెప్లర్ అనే అతను దాన్ని సరి చేశాడు ఈక్వేషన్స్ని. ఓకే, అది ఓకే. కానీ అక్కడ ఏంటంటే, అప్పటికి చర్చికి ప్రమాదం ఏమీ లేదు. ఆ కోపర్నికస్ చెప్తున్నాడు, అతను ఏది చెప్పుకున్నాడు అతను, ఓకే. కానీ 100 సంవత్సరాల తర్వాత, అంటే 400 సంవత్సరాలు, దాదాపు 400 సంవత్సరాల క్రితం ఏమైందంటే, గెలీలియో వచ్చాడు. గెలీలియో వచ్చి టెలిస్కోప్ని అభివృద్ధి పరిచి దాంట్లో నుంచి చూడడం మొదలుపెట్టాడు. లెక్కలు వేయడం మొదలుపెట్టాడు. లెక్కలు వేసి, ఎస్, కోపర్నికస్ చెప్పింది నిజం, భూమి చుట్టూ సూర్యుడు తిరగట్లేదు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని ఆ టెలిస్కోప్ నుంచి అతను శుక్రగ్రహం ఉంది కదా, వీనస్ అంటారు ఇంగ్లీష్లో, వీనస్ ఎట్లా పరిభ్రమిస్తుంది సూర్యుని చుట్టూ అన్న లెక్కలన్నీ కూడా అతను టేబులర్ చేశాడు అనమాట, టేబుల్గా వేశాడు. వేయడమే కాదు, జూపిటర్ చుట్టూ ఉన్న గ్రహాలని 4 కనుక్కున్నాడు అతను. అంతేకాదు, ఇంకా అతను ఏం చేశాడంటే, సూర్యుడు కూడా తిరుగుతున్నాడు. ఇప్పుడు మనకి చంద్రుడి పైన మచ్చలు ఉంటాయి కదా, మనకి చిన్నప్పుడు కథలు ఏది చెప్తారు. కానీ ఇప్పుడు మనకి తెలుసు కదా, గెలీలియో చూపించాడు అనమాట తను దానిపైన ఎందుకంటే మనకి కనిపిస్తున్నాయని. అంతేకాదు, సూర్యుడి మీద సన్ స్పాట్స్ అని ఉంటాయి అన్నమాట. సన్ స్పాట్స్ అంటే దాంట్లో కూడా మచ్చలు ఉంటాయి సూర్యుడికి. దానికి కారణం ఏంటంటే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనమాట. ఆ యొక్క మచ్చలు బట్టి కూడా అతను సూర్యుడు కూడా తిరుగుతున్నాడు అనే విషయాన్ని కనుక్కున్నాడు గెలీలియో 400 సంవత్సరాల క్రితం. ఓకే, అటువంటిది ఆ తర్వాత ఆ విషయాలు క్యాథలిక్ చర్చిని కలవరపరిచాయి. ఏంటిది, సరే మనం చర్చిద్దాం అని అతన్ని రోమ్కి పిలిపించారు. రోమ్కి పిలిపించి దాన్ని అక్కడ అతను నిలబెట్టేసి, నువ్వు మ్యాథమెటిషియన్వే, గొప్పవాడివే. అతని మ్యాథమెటిక్స్లో కూడా ఇప్పుడు మనకి జీరోని కనుక్కున్నది ఇండియా వాళ్ళే కదా. ఇంకోటి ఇన్ఫినిటీ అని ఉంది కదా, అనంతం అని చెప్పేదానికి, అది ఆ కాన్సెప్ట్ ఇచ్చింది గెలీలియో. ఓకే, నువ్వు గొప్ప మ్యాథమెటిషియన్వే, కరెక్టే. కానీ అది నీ ప్రొఫెషన్. నువ్వు నీ పరిధులు దాటి, నీ లిమిట్స్ దాటి దైవిక విషయాల్లోకి వస్తున్నావు, బైబిల్ చెప్పేదానికి వ్యతిరేకంగా చెప్తున్నావు నువ్వు అనేసి అతని మీద వీళ్ళు కూడా చూశారు. బైబిల్ని చదివి నువ్వు ఈ వాక్య భాగాల ప్రకారంగా నువ్వు దేవదోషం చేస్తున్నావు, నీకు శిక్ష ఏంటంటే నీ ఇంట్లో నుంచి బయట రాకూడదు, నువ్వు చనిపోయేంత వరకు హౌస్ అరెస్ట్ అనమాట. 1633లో ఆ యొక్క తీర్పిచ్చారు. 1642లో చనిపోయాడు అతను, ఇంట్లో చనిపోయాడు. ఈ లోపల చివరి కాలంలో అతని కళ్ళు కూడా పని చేయడం మానేసి గుడితనం వచ్చింది. ఎందుకంటే అతను అదే పనిగా చూస్తూ ఉంటాడు కదా, ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు, అన్ని పదార్థాలు చూస్తూ ఉంటాడు కదా. అందుకనేమో అతనికి చివరిలో కంటి చూపు కూడా పోయింది, ఇంట్లో చనిపోయాడు, హౌస్ అరెస్ట్ అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే, దేవదూషణ చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది, అనుమానంగా ఉంది, కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉండాలని హౌస్ అరెస్ట్ చేశారు. కొంతమంది చేస్తారంటే దాన్ని కొద్దిగా ఎగ్జాగరేట్ చేసేసి క్యాథలిక్ చర్చ్ అనేది గెలీలియో కళ్ళు పీకేసిందని చెప్తారు. నిజంగా కళ్ళు పీకలేదు, ఇంట్లో పెట్టింది. నువ్వు బయటకు వచ్చి ఇట్లాంటివన్నీ చెప్పకూడదు, బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాయి నీ యొక్క బోధనలు అనేవి, నువ్వు గొప్ప వ్యక్తివే కావచ్చు, మ్యాథమెటిషియన్ నువ్వు, కానీ నీ పరిధిని దాటి దైవిక విషయాలకు వస్తున్నావు కాబట్టి నేను శిక్షిస్తున్నామని చెప్పారు. సో ఇక్కడ మనకేంటంటే అతను చెప్తున్నాడు అనమాట, ఏం చెప్తున్నాడంటే, ఈ సైన్స్ వేరు, ఫిలాసఫీ వేరు, మీ రెండింటిని కలపకండి అని చెప్పిన మొదటి వ్యక్తి కూడా గెలీలియోనే, చాలా గొప్ప వ్యక్తి. అతను ఏం చేశాడంటే, మీరు ఒక్కసారి మీరు చూడండి, నేనేం చెప్తున్నాను అర్థం చేసుకోండి చెప్పినా కూడా వినలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చూసి వాళ్ళు గెలీలియో కలిసి పనిచేస్తుంటే మనకి చాలా విషయాలు అప్పుడే తెలుసుండేవి. కానీ అటు కాకుండా ఆపేరు వాళ్ళు. ఆ రోజుల్లో ఏంటి,
చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు అంతకు ముందు ఉన్న పైథాగరస్ కానీ, లేకపోతే ఆర్కిమిడిస్ కానీ, లేకపోతే థేల్స్, ఎరుస్తనస్ అనే ఒక శాస్త్రవేత్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా అందరూ నమ్మింది ఏంటంటే భూమి చుట్టూ సూర్యుడు చంద్రుడు తిరుగుతున్నాయని నమ్మారు. ఎందుకంటే వాళ్ళకి అదే అర్థమవుతుంది. సమాజం అంతా మానవులందరూ కూడా అదే అనుకుంటున్నారు. గెలీలియో వచ్చి ఈ కోపనిగా గెలీలియో చేసిందంటే ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేశాడు అనమాట తను. ఈ గెలీలియో చెప్పింది చర్చికి చాలా కష్టంగా ఉండేది. ఓకే, ఈ రోజు ఏమైంది, మనకి అర్థం చేసుకున్నాం, ఏ సత్యమో తెలుసుకున్నాం. తెలుసుకునేసి ఇప్పుడు ఎవరైనా నమ్ముతారా? భూమి చుట్టూ తిరుగుతున్నాడు సూర్యుడు అంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే మనమంతా ఆ మార్గంలో నుంచి దాటి వచ్చేసాం. అదే రకంగా మనం ఇప్పుడు మళ్ళీ ఒక క్రాస్ జంక్షన్ లో ఉన్నాం అనమాట. క్రైస్తవులు అంటే ఎవరు? మామూలుగా క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తు చెప్పిన బోధన పాటించే వాళ్ళే క్రైస్తవులు లాజికల్గా ఆలోచిస్తే. కానీ క్రీస్తు చెప్పింది వేరు, పాలేది వేరే అంటే క్రైస్తవులు ఎట్టవుతారు? కాదు కదా. అని చెప్పారు అనుకోండి మీరు, వీడేంటి వీడు, మనం గెలీలియో అయిపోతాం అనమాట. ఏంటి వీడు దేవదూషణ చేస్తున్నాడా? దేవదూషణే. ఆ పాస్టర్ గారు తెలియదా? వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలీదా? ఇది తెలుసా? ఏంటి ఇతను, ఏంటి అసలు ఇతనేంటి అని అనుకుంటారు కదా. ఇతని మందిరానికి ఎంతమంది వస్తున్నారు? అతని మందిరానికి ఎంతమంది వస్తున్నారు? వాళ్ళంతా వెర్రల్లా ఇలా ఆలోచిస్తారు కదా. అలాగే ఆలోచిస్తున్నారు. కానీ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు గెలీలియో చెప్పింది ఇప్పుడు నడుస్తుంది కదా, అది నమ్మారు కదా. ఎందుకని? అది సత్యం. అది దాన్ని ఈ మధ్యలో ఏం జరిగిందంటే, ఆ సత్యాన్ని ఎలా ప్రకటించాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి విధి విధానాలు, ఒక పద్ధతి అనేది డెవలప్ చేసుకున్నారనమాట. మెథడాలజీ అనేది డెవలప్ అయింది. దీనికి మ్యాథమెటిక్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఎవరైనా సరే, చదువుకుంటున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా సరే, మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ మీరు శ్రద్ధ పెడితే మన ఆలోచన విధానంలోనే పరిణితి వస్తుంది అన్నమాట. మ్యాథ్స్కి ఆ పవర్ ఉంది. ఎందుకంటే అంత నిజమే అది. ఒక అబ్స్ట్రాక్ట్ థింగ్ని ఎలా ఆలోచించాలి, ఎలా మనం లోపం లేకుండా అర్థం చేసుకోవాలి అనే దానికి బాటలు వేస్తుంది అనమాట. ఇప్పుడు మనం బైబిల్లో గొంతు చించుకొని చెప్పు, వినరు. బాధతో నొప్పితో చెప్తుంటాడు బ్రదరు, బాధపడుతూ చెప్తుంటాడు, విన్నారు. ఎందుకంటే ప్రజలు చూసే కోణము, ప్రజలు అర్థం చేసుకునేది వేరే. అది వాళ్ళని తప్పు కూడా పట్టలేము. ఎందుకంటే చెప్పాను కదా, మనము నిజము అనుకునేవన్నీ కూడా మన మెదడు చేసే మాయాజాలమే. ఆ మాయాజాలం నుంచి బయటికి రావాలంటే ఆ రేషనల్ థింకింగ్ అనేది చాలా డెవలప్ చేసుకోవాలి. దాన్ని అది ఈజీగా వచ్చేది కాదు, చాలా చాలా కష్టం అన్నమాట. ఇప్పుడు మనం ఒకటి బైబిల్ చదువుతాము, ఇంకొక రకంగా చెప్తాను. దాన్ని చదివిన తర్వాత మనకు తెలుస్తుంది ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని. దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు కొంతమంది ఈజీగా పెడతారు, కొంతమంది చాలా ప్రయాసపడతారు, కష్టపడతారు. అలాగే ఈ రేషనల్ థింకింగ్ అనేది అలా వచ్చేది కాదు. చదువుకున్న వాళ్ళకి రావాల్సింది ఏంటి అంటే రేషనల్ థింకింగే. ఓకేనా? మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. మనం చదువుకుంటాము, చదువుకున్న తర్వాత ఒక బ్యాంకులో జాబ్ తెచ్చుకోవాలి అనుకుందాం అనుకో. ఆ బ్యాంకులో ఏముంటాయి? ఆ రీజనింగ్, కాంప్రహెన్షన్, ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటాయి కదా. అవి చెప్తారు చదువులో మనకి ఎక్కడైనా? చెప్పరు. మరి అవి ఎందుకు కడుతున్నారు అక్కడ? నువ్వు చదువుకున్నారా బాబు, ఎలా చదువుకున్నావు, బట్టి కొట్టు రాసావో, చూసి రాసావో, అవన్నీ మాకు తెలియదు. ఆ చదువు తుచ్, నువ్వు ఇది పాస్ అయితే ఇస్తావు ఉద్యోగం. ఎందుకంటున్నారు? ఆ చదువుకొని బాగా చదువుకుంటే ఇది చేస్తావు. అది సరిగ్గా చేయట్లేదు కాబట్టి నీకు రావట్లే ఇక్కడ. అదనమాట లెక్క అక్కడ. అర్థమైందే? సరిగ్గా చదివితే దానికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, వస్తుంది. అది సరిగ్గా చదవలేదు కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతారు చాలా మంది. వాళ్ళకి రావు, ఎందుకంటే వాళ్ళ మైండ్ వేరే వెళ్ళిపోయింది. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చదివినా రాదు. ఎందుకు రాదంటే వాళ్ళ మైండ్ వేరే రకంగా గుర్తుపెట్టుకోవడం, రాసేయడం నేర్చుకున్నారు అనమాట. చాలా మందికి ఎక్కువ మార్కులు వచ్చే వాళ్ళకి నేను గమనించింది ఏంటంటే వాళ్ళ మెమరీ చాలా బాగుంటుంది, కానీ ఆలోచించలేరు. ఈ యొక్క మన విద్యా వ్యవస్థలో అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ లేకపోబట్టి అలా జరుగుతుందేమో మన యొక్క స్టడీస్. కానీ అది చాలా ప్రమాదకరం అనమాట. చదివేసుకుంటాం, మొత్తం చదివేస్తాం, కానీ ఒక కాంప్రహెన్సివ్ ఎగ్జామ్ కూడా మనం రాయలేము, ఒకదాన్ని అర్థం చేసుకోలేము. నాకు చిన్నప్పుడు బాగా గుర్తుందన్నమాట. ఏంటంటే 6th క్లాస్ 7th క్లాస్ అప్పుడు ఇంగ్లీష్లో మనకేం అర్థం కాదు. తెలుగు మీడియం నేను, నాకేం అర్థం కాదు. కానీ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ ఉంటాయి కదా, 5 మార్కులు అంటే 5 మార్కులు వచ్చేసి అనుకుంటా. ఎందుకంటే ఏం చేస్తానంటే ఆ క్వశ్చన్ చూస్తాను, ఆ పదాలు ఆ పారాగ్రాఫ్లో ఎదుగుతాను,
అండర్లైన్ చేసుకుంటే అది రాస్తాను ఇక్కడ. మార్కులు కూడా ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే ఈజీగా ఉంటాయి అవి. పెద్ద పెద్ద అయిన తర్వాత రావు. పెద్ద పెద్దగా అయిన తర్వాత మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి పోతే ఆ పారాగ్రాఫ్లో ఈ పదాలు ఉండవు అసలు. ఆ క్వశ్చన్లో అసలు ఎక్కడ కనిపించిన పదం ఉంటుంది, కొత్త పదం ఉంటుంది, దీని అర్థమైంది అంటాడు. అప్పుడు ఎట్లాగా మనకి మామూలుగా అర్థమై ఉంటే ఆ ప్యాసేజ్ చదివినప్పుడుగా మనకి అర్థం అయిపోయి దాని ఆన్సర్ చేయగలగాల. ఆ స్థాయిలో లేవన్నమాట. అర్థమవుతుంది కదా. బైబిల్లో ఇప్పుడు ఏం చెప్తారు, ఎక్కడుందో చూపించేది ఏంది, అదేంటి అసలు నాకు అర్థం కాదు. సినిమాలు చూడకూడదు, బైబిల్ చూపించంటే ఉంటుందా? ఉండదు కదా. అలా రెఫరెన్స్ తీసుకెళ్ళిపోయేది ఏంది, కాంప్రహెన్సివ్గా ఆలోచించాలి కదా. కాంప్రహెన్సివ్గా ఆలోచించలేకపోతే ఇప్పుడు చెప్పాను కదా 6-7 తరగతుల్లో ఉన్నట్టుగా అవి చూసేది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడుందా అంటే ఆ పారాగ్రాఫ్లో ఎత్తుకుతాం అనమాట. ఈ పదాలు ఎక్కడున్నా ఇదే ఆన్సర్ అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కానీ వేరే మార్గమే లేదు. ఎందుకు లేదు అంటే అర్థం చేసుకునే విధానంలో పొరపాటు ఉంది. కాబట్టి నేను చెప్పేది ఎందుకంటే సైన్స్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? చాలా మంది చెప్తారంటే, కొంతమంది నేను కూడా గమనించాను అనమాట, ఆ సైన్స్ అనేది తప్పు కదా, దానికి బైబిల్కి సంబంధం ఏంది, అది లోకము ఇది అనేసి. కానీ గుర్తుపెట్టుకోండి, ది యూనిటీ ఆఫ్ ట్రూత్, అంటే అర్థం ఏంటంటే ఒకే దేవుడు సృష్టించాడు, ఆ దేవుడే మనకి బైబిల్ని కూడా ఇచ్చాడు. ఇద్దరు వేరు వేరు కాదు. అందులో నియమాలు ఇందులో నియమాలు ఒక వ్యక్తి నుంచే వచ్చాయి, ఒక దేవుడి నుంచే వచ్చాయి. కాబట్టి అవి ఎంత ఖచ్చితంగా ఉన్నాయో ఇవి కూడా అంత ఖచ్చితంగా ఉంటాయి. అది నీకు అర్థమైతే ఇది కూడా నీకు అర్థమవుతుంది. నీకు అది అర్థం కావట్లేదు, అది ఏదో కాదంటే ఇది కూడా ఏదేదో అర్థం చేసుకుని అదే కరెక్ట్ అనుకుంటావు. నీ ఇష్టం కదా, ఇదే కరెక్ట్ అంటావు. ఎందుకని? కాంప్రహెన్షన్ నాలెడ్జ్ లేదు. అక్కడైనా ఒక ఎగ్జామ్ రాస్తావు, మనకి లెక్చర్ అడిగిపోయి సైంటిస్ట్ అడిగిపోయి అడిగితే ఆన్సర్ చెప్తాడు, ఇది ఈ ప్రకారంగా కరెక్ట్, ఈ ప్రకారంగా తప్పని చెప్తాడు. మనకి బైబిల్ ఎవరు చెప్పాలా? అది మూర్ఖపు వాదన అయిపోతుంది అన్నమాట. ఇంకా చెప్తాను మీకు, ఒక డిబేట్ జరుగుతుంది. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఇద్దరు ఉన్నారు డిబేట్లో. ఇది తీసుకుందాం, యేసు ప్రభు దేవుడా కాదా అని తీసుకుందాం అనుకో. డిబేట్ జరిగింది. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఇద్దరు ఉన్నారు అన్నమాట. ఏ అనే వ్యక్తి అన్ని కరెక్ట్ చెప్పాడు అనుకుందాం, రెఫరెన్స్లు మంచిగా చూపించాడు, ఓకే, అన్ని కరెక్ట్గా దానికి భాష్యం చెప్పాడు, ఆయన ఇంటర్ప్రిట్ చేశాడు, అర్థం చెప్పాడు. బి అనే వ్యక్తి ఉల్టా అన్ని అబద్ధాలు చెప్పాడు, బైబిల్లో ఉన్న వచనాలన్నీ తప్పుగా అర్థం చేసుకున్నాడు, చెప్పాడు. ఏ అనే వ్యక్తి ప్రసంగిస్తాడు, బి అనే వ్యక్తి ప్రసంగిస్తాడు. 2-3 సార్లు జరుగుతుంది. డిబేట్ అయిపోయింది. అది ఎట్లుంటుందంటే పరిస్థితి, ఏ అనుకుంటా ఉంటాడు నేనే గెలిచానని, బి కూడా అనుకుంటా ఉంటాడు నేనే గెలిచానని. బీని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా నమ్మరు, మేమే గెలిచామంటారు. అది పరిస్థితి. ఎందుకని? ఒక ప్రత్యేకమైన పద్ధతి లేదు. బైబిల్ని స్టడీ చేసేదానికి ప్రత్యేకమైన పద్ధతి లేదు, ప్రెసెంట్కి ఏర్పడలేదు, ప్రయత్నించలేదు ఎవరు. ఆ ప్రయత్నం మనం చేయాలి. ఇంకా చెప్తాను చూడండి మీకు, సైన్స్ ఎట్లాగుందంటే ప్రెసెంట్ చైనా 3 గార్జెస్ అనే ఒక డ్యామ్ని కట్టింది. తెలుసా మీకు? 3 గార్జెస్ అనే పెద్ద డ్యామ్ని కట్టింది. దాదాపు 40 ట్రిలియన్ కిలోస్ వాటర్ నిలబడుతుంది అనమాట దాంట్లో. దానివల్ల భూమి తిరగటమే స్లో అయింది. 0.06 మైక్రో సెకండ్స్ తగ్గిందంట. వీళ్ళు పెద్దది స్ట్రక్చర్ ఒకటి కట్టేశారు, దాంతో భూమి భ్రమణంలో నెమ్మదించింది. ఈ విషయాన్ని ఇంత కరెక్ట్గా చెప్పగలుగుతున్నారు. ఎందుకు చెప్పగలిగారు? ఆ పద్ధతులు, మెథడ్స్ అనేవి డెవలప్ అయినాయి ఓవర్ ద పీరియడ్. ఈ 500 సంవత్సరాల క్రితము ఏమీ లేదు. ఈ లోపల అంతగా అందరూ మానవాళి ప్రయాసపడ్డారు కాబట్టి ఆ సక్సెస్ అనేది జరిగింది. మనము ఆ మెథడ్స్ చదువుకోవాలి. మన బైబుల్ని అధ్యయనం చేసే పద్ధతుల్లో మనం ఫాలో అవ్వాలి. బికాస్ సేమ్ గాడ్ గేవ్ బోత్ స్క్రిప్చర్స్ అండ్ న్యాచురల్ లాస్ కూడా అలాగే సెట్ అయ్యాయి. సైంటిస్టులు ఏమి వాళ్ళు సృష్టించలేదు, ఏమి సృష్టిలో ఉన్నదాన్ని కనుక్కుంటున్నారు. అర్థం చేసుకున్న పద్ధతుల్లో ఒక పద్ధతిని ఏర్పరుస్తున్నారు వాళ్ళు. ఆ పద్ధతుల్ని మనం ఏవైతే మనకి బైబిల్ని చదివేదానికి, అధ్యయనం చేసేదానికి ఉపయోగపడతాయో అన్ని తీసుకోవాలి. ఓకేనా? అర్థమవుతుంది కదా? బైబిల్ని మనం చదివే ముందుగా సైంటిఫిక్ మెథడ్స్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మనం ఒక వాక్యాన్ని రిప్రజెంట్ చేయాలి అన్న విషయాన్ని మనం తప్పకుండా నేర్చుకోవాలి. అది మన బాధ్యత.
సరే, మనకి ఇప్పుడు దాకా నేను వచ్చిన ప్రతిసారి మన యొక్క అన్ని సార్లు నేను గమనించింది ఏంటంటే, మనలో ఒక భారం ఉంది. ఏంటంటే దేవుడు మన ఎడల చూపిన ప్రేమ, ఆయన కుమారుణ్ణి మన కోసం పంపించిన విధానము, మనకి ఆ విధానం ద్వారా ఆయనతో సమాధాన పరుచుకొని మన వైపు చూస్తున్న విధానంలో ఉన్న ఆ ఆర్ద్రత, మీరంతా కూడా ప్రయాసపడుతున్నది నాకెంతో నచ్చింది. దాని గురించి పోరాడుతున్నారు ఒక రకంగా. ఏ రకంగా అయితే గెలీలియో అంత కష్టపడ్డాడు ఆ టైంలో, అంతకు మించే కష్టపడుతున్నాం మనం కొద్దిమంది మేము. కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఉదాహరణకి, నాకు టైం తెలియదు, కొంచెం 5-10 minutes ముగిస్తాను. అంటే నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే, మన యొక్క బైబిల్ని పరిశీలన చేసే విధానంలో సైంటిఫిక్ మెథడ్స్ని మనం తప్పనిసరిగా ఇన్వాల్వ్ చేయాలి, తెలుసుకొని ఇన్వాల్వ్ చేయాలి, ఆ దిక్కుగా ఆలోచించాలి అనే విషయం చెప్తున్నాను. ఆ విషయం నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, సాతాను ఎవరు చెప్తారా? దేవుని దూత, దేవుని శత్రువుగా మారింది. ఇంకేమైనా చెప్తారా? సరే పోనీ, సాతాను ఏ రంగులో ఉంటుంది? నలుపా తెలుపా? తెల్లగా అందంగా ఉండేది కాస్త కురిపిగా అయిపోయిందా? నల్లగా అయిపోయిందా? సరే, ఏ రూపంలో ఉంటుంది సాతాను? సాతానికి రూపం లేదా? ఓకే ఓకే మీకు మనకందరూ తెలిసిన విషయం ఒకటి ఉంది సాతాను గురించి. ఏంటంటే, సాతాను ముగ్గురు ప్రధాన దూతల్లో ఒకతను. గాబ్రియేలు, మిఖాయేలు కంటే కూడా లూసిఫర్ అనే ఒక ప్రధాన దూత, దేవుడి కంటే తనకి సౌందర్యం గలది, వెలుగుతో ఉన్నది, తనకి ఎంతో ఘనత వచ్చి తన ఎంతో దేవునితో సమానంగా ఇచ్చుకోవాలని, దేవుడి కంటే సింహాసనం తన పైకి స్థాపించుకోవాలని అలా అనుకొని, అది పాపంగా అవటం వలన దేవుడు తుడిసేసాడని మనకందరికి తెలుసు కదా. భూమికి ఆకాశం మధ్యలో పడ్డాడని ఇలాగా మనకు తెలుసు కదా. కానీ ఇది ఇక్కడ బైబిల్లో ఉంది. ఎక్కడిది అసలు ఇది కూడా ఇంత చెప్పాను కదా నేను, జనాల నుంచి నేర్చుకున్న విషయం ఏది? బైబిల్లో ఎక్కడా లేదు. ఇది ఎక్కడ పుట్టింది తెలుసా మీకు? జాన్ మిల్టన్ అని 1667లో ప్యారడైజ్ లాస్ట్ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో కథ ఇది. సాతాను వెలుగుదూత కాదు, దూత, ప్రధాన దూత అని వస్తుంది. ఎక్కడ బైబిల్లో లేదు. బైబిల్లో ఆ ప్రస్తావనే లేదు. అది మనకి చెప్పి మనకందరికి సాతాను గురించి ఒక అపోహని కల్పించారన్నమాట. ఆ వ్యక్తే జాన్ మిల్టన్ అన్నమాట. ఆ ప్యారడైజ్ లాస్ట్ లో అతనికి ప్రేరేపణ ఏంటంటే, ఇంకొక బుక్ ఉంది అందరికి అన్నిటికంటే కూడా ఎక్కువ, ఇది ద బుక్ ఆఫ్ ఏనోక్ అని ఉంటుంది ఒకటి. అది ఎవరు రాశారని చెప్తారంటే, హానోక్ ఉన్నాడు కదా, దేవునితో నడిచి కొనిపోబడ్డాడు, అతను రాశాడని చెప్తారు. కానీ అతను రాయలేదు దాన్ని, ఎవరో రాసి ఆ పేరు పెట్టారనమాట. ఆ పేరు పెట్టారు. దాంట్లో ఇట్లా పడిపోయిన దేవదూతల గురించి, పడదోయబడిన దేవతల గురించి రాశాడు. ఇతను జాన్ మిల్టన్ ఏం చేశాడంటే, దాన్ని తీసుకొని వాళ్ళకందరికీ ఒక లీడర్ని సృష్టించి, ఆ లీడర్కి ఆ పొజిషన్ ఇచ్చేసి, ఆ పొజిషన్ ప్రకారంగా మనకి చెప్తున్నారనమాట. మనం క్రైస్తవ సమాజం యేసు ప్రభునే దేవుడిని ఎలా అనుకుంటుందో, ఇది కూడా ఈ సాతాను, ఈ లూసిఫర్ అనే పదం ఐజియాలో ఉంటుంది ఇంగ్లీష్ బైబుల్లో. ఆ పదాన్ని చెప్పారు. కానీ లూసిఫర్ కాదు, సాతాను కాదు. మరి సాతాను ఎవరు? ఒకసారి చూద్దాం మనం. జస్ట్ కొంచెం ఓపిక పట్టండి. మొదట యెహెజ్కేలు 28వ అధ్యాయం 12వ వచనం నుంచి. నరపుత్రుడా, తూరు రాజుని గురించి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనిలో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతిమణి, రక్తవర్ణపు రాయి, సూలిమాను రాయి, మకరతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లగోళ్ళు వాయించేవారును నీకు సిద్ధమైరి. అభిషేకమునందిన కెరుబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి.
అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. కాలుతున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. ఇక్కడికి ఆపుదాము, తర్వాత చదువుతాము. ఓకే, ఇక్కడ ఏమని చెప్తున్నాడు మొత్తం మనకి అర్థమైందా? కెరూబువై, ఓకే, నువ్వు చాలా నేను నియమించాను, రకరకాల మాణిక్యాలు వాటిని గురించి చెప్పారు కదా. మనకి ఈ డిస్క్రిప్షన్ మ్యాచ్ అవుతుంది కదా. మనం సాతాను గురించి ఏమి విన్నామో అది మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవుతుంది కదా, వినడానికి మ్యాచ్ అవుతుంది కదా. సో ఇది చదువుతాను అనిపిస్తుంది, ఈడే సాతాను అనిపిస్తుంది కదా, 100% అనిపిస్తుంది కదా. అక్కడ పైన ఏం చదివాడు బ్రదర్? అక్కడ ఉన్న వాక్యంలో తూరు రాజును గూర్చి, తూరు రాజును గూర్చి ఉంది కదా, అది మార్క్ చేసుకోండి. ఈ తూరు ఎక్కడదే అంటే ఇప్పుడు కూడా దాని పేరు తూరే. టైర్, TYRE అంటారు, మీరు గూగుల్లో చూసుకోవచ్చు కావాలంటే. ప్రెసెంట్ అది లెబనాన్లో ఉంది, లెబనాన్లో ఉంది. మనకి చివర మనకి మ్యాప్స్ ఉంటాయి కదా బైబిల్లో, దాంట్లో చూస్తే తూరు సీదోను అని ఉంటాయి కదా, ఆ తూరు ఇది. ఓకేనా, అర్థమైంది కదా. ఈ తూరు రాజుని గురించి చెప్తుంటే, ఇట్లా వర్ణిస్తుంటే, నీవు కెరూబువై. కెరూబు అంటే ఎవరు? ఏంజల్లో ఒకటే కదా, ఒక రకం అనుకోవాలి కదా. అందుకనే ఎక్కువ దాన్ని అంటే దానికి ఒక హీరోయిజం ఇచ్చాడు అనమాట. ఎవరు? జాన్ మిల్టన్. జాన్ మిల్టన్ ఇచ్చేసి ఆ ప్యారడైస్ రాసి చదివే వాళ్ళు సాతాను గుణగణాలని పొగుడుతుంటారు, అలా రాశాడని ఆ డైలాగుల్ని. అంటే దేవుడికి ఏమో అటు ఇవ్వలేదు. ఎందుకంటే జాన్ మిల్టన్ యొక్క అభిప్రాయం ఏంటంటే దేవుని మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అని ఉంటుంది. సాతాను అట్ట కాదు, వాడు మాటలతో మాయాలు చేస్తాడు అనేసి వాడికి బాగా డైలాగులు ఇచ్చాడు అన్నమాట. ఆకర్షణీయంగా జనాలకి ఆ దేవుని వదిలేసి వీడి పట్టుకుంటున్నారు. అందుకే ఒక అతను ఏమన్నాడంటే, జాన్ మిల్టన్ దేవుని కోసమే రాశాడు దాన్ని. జాన్ మిల్టన్ ఉద్దేశం ఏంటంటే మనుష్యుల పట్ల దేవుని యొక్క కార్యాలు ఎలాగ యథార్థంగా ఉంటాయి అని చెప్పడం తన ఉద్దేశం. కానీ రాసితే ఏమొచ్చిందంటే అది సాతానుని కొనియాడుతట్టుగా వచ్చింది. సాతాను కోసం రాశాడా దేవుని కోసం రాశాడా అనేది మనకు కలుగుతుంది. మీరు చదవలేదేమో కానీ నాకు MAలో వచ్చింది అది. నేను ఆ చాప్టర్ స్కిప్ చేశా, ఇది వద్దు బాగలేదు, దాని క్వశ్చన్ వచ్చి నాకు పర్వాలేదు అని వదిలేశాను అనమాట. అట్లాగా అది చాలా తన ఇష్టం వచ్చినట్టు రాశాడు. రకరకాలు ఇంకా బైబుల్లో వచ్చిన ముడిపడతా ఇట్లాగా. ఇప్పుడు మనం ఇంకోటి విషయం చూసామంటే ఇక్కడికి వస్తాం. ఈ తూరు గురించి ఉంది కదా, ఇక్కడికి 2వ వచనం చదువు, మొదటి వచనం చదువు 28 మొదటి నుంచి చదవండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదీ లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములోనికి వెండి బంగారములను తెచ్చుకుంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడా, ఆలకించుము. నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదకి రప్పించున్నాను. చాలు బ్రదర్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ తూరు రాజు అంటే ఏమనుకుంటున్నాడు? నేను దేవతని, దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నాడంట వాడు అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు? కారణం ఏంటి అని అంటే అక్కడ చెప్పున్నాడు, సముద్రం మధ్యను ఆసీనుడై, అక్కడ ఆసీనుడై ఉన్నాడు. వాడికి ఏముంది? జ్ఞానము వర్తకంతో బాగా సంపాదించుకున్నాడు. మనకి ఇది చాలా క్రిప్టిక్గా అనిపిస్తుంది. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఈ మధ్య కాలంలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తెలుసు కదా, మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. గ్రేట్ వాల్ ఆఫ్ శాండ్ తెలుసా? చైనా వాళ్ళు ఏం చేశారంటే, ఈ దక్షిణంగా పసిఫిక్ మహాసముద్రం ఉంది చైనాకి, దక్షిణంగా పసిఫిక్ మహాసముద్రం ఉంది. అందులో చిన్న చిన్న దీవుల్ని ఇసుకతో నింపి కలిపేసి కృత్రిమంగా పెద్ద దీవులు చేశారు. ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ చేశారు, పెద్దది చేశారు చైనా వాళ్ళు. చేసి అక్కడికి పెద్ద బ్రిడ్జి, ఈ మధ్య ఒకటి చూసాము, ఒక వీడియో వైరల్ కూడా అయింది. పెద్దది అంటే దాదాపు కొన్ని కిలోమీటర్లు సముద్రంలోకి వెళ్ళి అక్కడ దీవిలో వాళ్ళు అంటే మిలిటరీ కోసంగా కొన్ని ఏర్పాట్లు చేసుకున్న దానికోసంగా వాళ్ళు
ఏర్పరచుకున్నారనమాట. దాన్ని అంటే కృత్రిమంగా ఒక సముద్రంలోనికి ఒక దీవుని తయారు చేసి దానిని వాళ్ళ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఓకేనా? ఈ తూరు కూడా ఎక్కడుంది? తూరు సీజన్లో చూస్తే సముద్రం ఒడ్డునే ఉంది. అది కూడా వాళ్ళు కూడా భవిష్యత్తులో సముద్రంలో అట్లాంటి దీవుని తయారు చేసుకొని ఆడ సామ్రాజ్యము, అక్కడి నుంచి వర్తకము, అక్కడి నుంచి ఏదైనా చేయొచ్చు. ఆ స్టేట్లో అక్కడ దేవునికి తగినంత అభిప్రాయం కలిగి మొదట మనం ఇక్కడ ఈ అధ్యాయంలో చదివితే మనకి ఏమర్థమవుతుందంటే, మొదట న్యాయంగానే వర్తకం చేస్తారు, తర్వాత అన్యాయం చేస్తారు. అన్యాయం చేసినప్పుడు దెబ్బతింటారు అన్నమాట. ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇది మనకి చూస్తే మనకి ఏదైతే చెప్పారో సాతాను గురించి ఈ బైబిల్లో తూరు రాజుని గురించి, తన యొక్క మహిమను గురించి, తను దేవుడితో సమానంగా అనుకుంటున్నాడు. నువ్వు మానవుడవే చెప్తున్నాడు కదా, దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు మానవుడివే, నువ్వెందుకు దేవుడు తగినంత నువ్వెందుకు అట్లాంటి అభిప్రాయం కలిగి ఉన్నావు? ఈ అభిప్రాయం తీసుకుపోయి సాతానికి చెప్పేసి సాతాను గురించి మనలో కల్పించారన్నమాట. ఇదే రకంగా యెషయా గ్రంథంలో కూడా, నేను ఎక్కువ సమయం తీసుకోను, యెషయా గ్రంథంలో కూడా అక్కడ కూడా బబులోను రాజు గురించి ఉంటుంది. ఆ బబులోను రాజు గురించి కూడా ఇటువంటి వచనాలే ఉంటే అక్కడ కూడా సాతాను ఏమి ఉండదు. ఓకేనా? సాతాను ఏమి ఉండదు. ఇవన్నీ కలిపేసేసి మనకు ఒక అభిప్రాయాన్ని బలంగా నాటారు అన్నమాట సాతానని. దాని నుంచి బయటకు వచ్చేద్దాం. మరి సాతాను ఎవరు అంటే మీకు ఇది తెలుస్తుంది కదా. ఇక్కడ ప్రకటన 12:7 ఉంటుంది. 12లో చూడండి, ప్రకటన 12 2వ వచనము, ప్రకటన 22. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములు పడవేసి, మనకు తెలుసు చాలు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? అక్కడ ఆ ఆది సర్పము, ఆ ఘట సర్పము వాడే అపవాది సాతాను అని ఇక్కడే ఉంటుంది బైబిల్లో. ఇక్కడ ఈ చాప్టర్, ఈ పరిసరమైన అధ్యాయాలలో మీరు గమనిస్తే ఘట సర్పమే సాతాను. ఈ ఘట సర్పం ఏ రంగులో ఉంటుందంటే ఎరుపు, ఎర్రనిది. సాతాను రూపం ఏంటి? ఇప్పుడు సర్పం. ఓకే, ఎన్ని తలలు ఉంటాయి సర్పానికి? ఈ సర్పానికి 7 తలలు ఉంటాయి. మీరు ఎక్కడ చూసుంటారేమో, నాకు తెలియదు, నేను చూశాను కొన్ని ఫోటోలలో. 7 తలలున్న ఘట సర్పం ఇది. ఇదే సాతాను, అపవాది. ఇక ఆది సర్పం అని ఎందుకు మెన్షన్ చేస్తారు ఇక్కడ? ఆదాము దగ్గర పోయి మాట్లాడింది మనకి సినిమాలు చూపిస్తారు అనమాట. యాపిల్ పండు, చిన్నపాము కాదు. అది యాపిల్ పండు కాదు, చిన్నపాము కాదు. అది తెలివి, మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలం. అది ఈ 7 తలల సర్పం అన్నమాట ఆ రోజు మోసం చేసింది. ఇది పాము భాషలో బుసబుసలు మాట్లాడిందో లేకపోతే మానవ భాషలో మాట్లాడిందో కానీ, ఈ పాము భాష అవ్వకు అర్థమైందో లేకపోతే హవ్వ మానవ భాషతో ఇది మాట్లాడిందో మనకు తెలియదు. కానీ మనం గమనిస్తే ఇదే సాతాను. ఓకే, ఇప్పుడు దాకా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి తర్వాత. ఓకే, సాతాను ఎవరంటే ఘట సర్పము, 7 తలలున్న ఘట సర్పము. గుర్తుపెట్టుకోండి, 7 తలలున్న ఘట సర్పమే అపవాది సాతాను. గుర్తుపెట్టుకోండి అది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు దాకా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు. మనం తెలుసుకోవాల్సింది, మనం పడాల్సిన జాగ్రత్త ఏంటంటే, దానికి 2 వచనాలు చూపిస్తాను. మీరు జకరియా 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. జకరియా 3:1. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వం నిలువబడటయు అతడు నాకు కనపరిచెను. చాలమ్మా, అర్థమైంది కదా ఏం చేస్తున్నాడు ఇప్పుడు సాతాను? ఫిర్యాది అంటే ఏంటి? పలాని వాడు పలాని తప్పు చేశాడు, పలాగా చేస్తున్నాడు అని మన మీద ఫిర్యాదులు చేస్తుంటాడంట. సాతాను చేసే పని ఏంటంటే ఫిర్యాదులు చేస్తుంటాడు. మనం ఏమనుకుంటాము? మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాము, దేవుడు నా మాట వినట్లేదు, ఏమైంది కథ ఏంటి అని అనుకుంటుంటాం కదా మనం మనుషులంగా. ఇక్కడ ఏంటంటే మనం ఎంత ఆలోచిస్తామంటే, ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి చూస్తాము, లేకపోతే యేసు ప్రభువుని చూస్తాము, మన ప్రార్థన మనం చేస్తుంటాం. మనకు కనిపించిన ప్రపంచం చాలా ఉంది. వీడు అడ్డుపడుతుంటాడు. దానియేలుకే ప్రార్థనకి జవాబు రాకుండా అడ్డుపడ్డాడు కదా సాతాను, అడ్డుపడ్డాడు కదా. ప్రార్థన రివర్స్ వస్తుందన్నమాట, రిటర్న్ వస్తున్న ప్రార్థనని అంటే జవాబుని అడ్డగించాడు కదా. మన దగ్గర మన విషయాలు కూడా పోయేసి, పలాని వాడు పలాని తప్పు చేశాడు, ఎందుకు నువ్వు తనకి సహాయం చేస్తావు, ఎందుకు శిక్షించవు, వాడు దానికి నువ్వు చూసి చూడకుండా వదిలేస్తావా, నువ్వేం న్యాయవంతుడివి, ఇలాగ అడుగుతాడు దేవుణ్ణి. సో మీకు ఇంకొక విషయం చూపిస్తాను. 1 యోహాను 2వ అధ్యాయము
మొదటి యోహాను అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అక్కడికి ఆగుతున్నాము ఒక నిమిషము. ఇక్కడ ఏం అర్థమవుతుంది మీకు అంటే, ఈ యోహాను రాసేటప్పుడు కొంచెం క్రిప్టిక్ గా రాస్తాడు అనమాట. నాకు అనిపించింది ఏంటంటే, అందుకనేమో ప్రకటన గ్రంథం కూడా యోహానే రాశాడు కదా, కానీ ప్రకటన గ్రంథంలో అన్ని చూపిస్తూ రాయమంటాడు. ఏమి చూసావో అది చూసింది రాయని చెప్తాడు అనమాట. జాగ్రత్త తీసుకున్నాడు దేవుడు, యేసు ప్రభు కూడా. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఇక్కడ మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అంటే ఏంటి అర్థం, ఏమొస్తుంది అక్కడ మనం చూస్తే? మీరు పాపం చేయకుండా ఉండడానికి ఈ విషయాలు చెప్తున్నాను అంటున్నాడు ఒక పక్క. మనకి మొదటి యోహాను సువార్త 1:1 కూడా ఇట్లాగే ఒక ట్విస్ట్ వదులుతాడు అనమాట. యోహాను గారు ఏంటంటే ఒక ట్విస్ట్ ఒకటి వదిలిపెడతాడు. దాన్ని అర్థం చేసుకునేదానికి మనకి ఇక్కడ కూడా ఏమంటున్నాడు, 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు పాపము చేయకుండా ఉండటానికి ఈ సంగతులు చెప్తున్నా అంటున్నాడు. అంటున్నాడా? పక్కనే ఉంటున్నాడు, మీరు పాపము చేసిన ఎడల తండ్రి యొద్ద మనకు ఉత్తరవాది ఉన్నాడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? పాపం చేయండి చెప్తున్నాడా? ఆ పక్కనే చెప్పాడు పాపం చేయకుండా చెప్తున్నాడుగా. పాపం చేయకుండా ఉండడానికి నేను చెప్తాను మీకు విషయాలు చెప్తూ, మీరు పాపం చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది మనకు ఉన్నాడు అంటే అర్థమైంది. పాపం చేసినా పర్వాలేదని అర్థం వస్తుంది ఒక పక్క. మరి అక్కడ నీతిమంతుడైన యేసుక్రీస్తు ఎందుకు అంటున్నాడు అంటే, మనకు పాపం చేసినా నీతిమంతుడైన యేసుక్రీస్తు ఎందుకు? పదప్రయోగాలు అనేవి కొంచెం మనకి క్రిప్టిక్ గా ట్విస్టింగ్ గా ఉంటాయి అన్నమాట. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విషయం ఏంటంటే, మనం అంటే ఏ తప్పు చేసినా యేసు ప్రభువా నన్ను క్షమించు అంటే ఆయన క్షమించేసేదానికి అడ్డం పడేవాడు ఈ అపవాది ఉన్నాడు అక్కడ. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇంకా మీకు అర్థమయ్యే దానికి వస్తుంది చెప్తాను. ఈ లోకంలో లాయర్స్ ఉంటారుగా. ఉత్తరవాది అంటే ఎవరు? లాయరే కదా. లాయర్లు ఉంటారు. వాళ్ళ పని ఏంది? వాళ్ళ క్లయింట్స్ ని గెలిపించాలా. దీనికి మూడు పద్ధతులు 4 పద్ధతులు పాటిస్తాం అనుకుంటాం. ఒకటేంటంటే, వాళ్ళ క్లయింట్ పక్కన న్యాయం ఉందనుకో, ఆ న్యాయాన్ని కోసం పోరాడతాడు, చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ క్లయింట్ తప్పు, దోషి వాళ్ళ క్లయింట్. ఇప్పుడు ఏం చేస్తాడు? రక్షించాలి. ఏం చేస్తాడు ఇప్పుడు? మొదటిది అబద్ధం చెప్తాడు, ట్రై చేస్తాడు, అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్పేటప్పుడు అవతల పార్టీ వాళ్ళు అది అబద్ధం అనేసి వేసారనుకో, 2 ప్రయత్నం చేస్తాడు. ఈ చట్టంలో లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయా, ఎక్కడెక్కడ తప్పించుకున్నామా మనం, ఎందుకంటే క్లయింట్ రక్షించాలి కదా. క్లయింట్ తరపున చూస్తాడు, అంతా చూసి చేస్తాడు కదా. ట్రై చేస్తాడు లూప్ హోల్స్ దొరికితే తప్పించేస్తాడు. లూప్ హోల్స్ కూడా దొరకట్లేదు, కష్టంగా ఉంది, చాలా సాక్ష్యాలు ఉన్నాయి, తప్పించుకునే విధంగా ఉంది. అప్పుడే చేస్తాడు అంటే కొన్ని దొరకనే ఉంటాయి. అంటే సరైన సాక్ష్యాధారాలు లేక అంటే ఏంది? ఆ సాక్ష్యాల కంటే దోషే, తప్పించలేకున్నాడు. సాక్ష్యాధారాలు లేక అనేది టెక్నికల్ ఇష్యూస్ అన్నమాట. సాక్ష్యాధారాలు లేక మా వాడు తప్పు చేయలేదు, తప్పించేయండి అనేసి తప్పిస్తాడు, అంతే కదా. ఇప్పుడు మనం చూద్దాం. మన ఉత్తరవాదం చెప్పాడు కదా యేసుప్రభు గారిని, ఆయన నీతిమంతుడు. ఓకే, అక్కడ పెడతాం యేసుప్రభు వారిని. యేసుప్రభు వారు మనం తప్పు చేయలేదు, వీడు నేరం మోపుతుంటాడు, అంతే కదా. అపవాది నేరం మోపుతుంటాడు, లేనివి కల్పించి చెప్తుంటాడు, అడ్డపడుతుంటాడు. మనం తప్పు చేయలేదు అనుకో, మన పక్షాన వాదిస్తాడు, మన తండ్రి దగ్గర మన పక్షాన వాదిస్తాడు యేసుప్రభు వారు. అది ఓకే. మనం తప్పు చేసాము, ఇప్పుడు పరిస్థితి ఏంది? అబద్ధం చెప్తాడా? ఆయన నీతిమంతుడు చెప్తున్నాడు, అబద్ధం చెప్తాడు ఇప్పుడు యేసుప్రభు మన గురించి? అబద్ధం చెప్పాడు. లూప్ హోల్స్ ఉంటాయా? లూప్ హోల్స్ ఉండవు. మరి ఇప్పుడు మూడోది ఏంది అంటే, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కదా, అంటే రికార్డ్ అవుతాయి, అన్ని ఉంటాయి కదా రకరకాలుగా. ఆ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయా? దేవుని దగ్గర ఉండవు. మరి ఇప్పుడు పరిస్థితి మనల్ని ఎట్ట కాపాడాలి? ఇప్పుడు మీరు పాపం చేసిన ఎడల చేయకుండా ఉండని చెప్తున్నాడు, చేస్తే మన దగ్గర ఉత్తరవాది ఉన్నాడు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి దగ్గర మనకున్నాడు చెప్తున్నాడు కదా. అది ఏంటి అని అంటే, నువ్వు కానీ తప్పు చేసేసావు, పశ్చాత్తాపడ్డావా, విడిచిపెట్టావా, కొంత శిక్ష అనిపించి తప్పించుకుంటావా, లేకపోతే నీ పరిస్థితి ఏంది? నువ్వు మళ్ళీ చేస్తావా? అన్ని లెక్కలకు వస్తాయన్నమాట. నువ్వు మళ్ళీ కాకుండా ఒక పెద్ద ఘోరపాపి ఎవరైనా సరే యేసుప్రభు దగ్గరికి వస్తే తోసివేస్తాడా? తోసివేయడు. ఎప్పుడు? నేను విడిచిపెడుతున్నాను ప్రభువా అని అంటే అప్పుడు ఒకళ్ళతో పుచ్చుకుంటాడు మన తరపున.
మన ఉత్తరవాది యేసుక్రీస్తు ప్రభువారు మన తరపున ఒకరు తప్పించుకొని చెప్తాడు, ఇంకా మానేసేయి, చూడు ఇంకా అంటే వాడు ఆగుతాడా? వాడు ఆగడు. నేను టెస్ట్ చేస్తా అని శోధిస్తాడు మనల్ని. తర్వాత మనం వచ్చిన తర్వాత శోధిస్తాడు, పడిపోతాడు. మనకి మళ్ళీ యేసు ప్రభు సహాయం చేస్తాడు లేచేదానికి, ఆ తీసేదానికి కాదు, చూసి చూడకుండా ఉండేదానికి కాదు. కొంత శిక్ష పడుతుంది. అందుకే కదా బల్ల విషయంలో కూడా మీరు అయోగ్యంగా పాల్గొంటే మీకు రోగస్తులు చెప్తున్నాడు, శిక్ష ఉంటుంది తెలుసుకున్న తర్వాత, ఒకసారి వచ్చిన తర్వాత. ఎందుకంటే నీతిమంతుడైన ఉత్తరవాది మనకు ఉండేది, మనల్ని తప్పించి అబద్ధాలు చెప్పి చేసేవాడు కాదు కదా. అర్థమవుతుంది కదా. అందుకని మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సాతాను ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకున్నాం కదా. ఇంకొకటి ఏంటంటే మనము సైంటిఫిక్ మెథడ్స్ ని అలవర్చుకోవాలి. ఒక సిస్టమేటిక్ థియరీని మనం డెవలప్ చేసుకోవాలి. ఎవరు చేయట్లేదు, అందరూ ఒకే పద్ధతి వెళ్తున్నారు, మనం చేద్దాం. మూడోది ఏంటంటే మనం పాపం చేయకుండా ఉండేదానికి జాగ్రత్త పడాలి. పొరపాటున చేస్తే పశ్చాత్తాపంతో విడిచిపెట్టాలి. లేకపోతే మనకి ఉన్న ఉత్తరవాది నీతిమంతుడు వదిలిపెట్టడు, మనల్ని ఎవ్వరు కాపాడలేరు. కాబట్టి ఆ జాగ్రత్త కలిగి మనం ముందుకెళ్ళాలి. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక.